హాయ్ అండి. నమస్తే అండి. సో, మీకు తెలుసు కదండీ యాక్చువల్‌గా ఇంట్రడక్షన్‌లో అయితే నేను మాట్లాడుతున్నట్టు పెడతాను. నేను కనిపిస్తూ లేదంటే నా కళ్ళకి కనిపించిన మంచి సీనరీస్ ఏవైతే నేను లైవ్‌లో చూసానో సో, అదే మీకు కూడా చూపించాలని చెప్పేసి పెడతాను. అంతే అండి. ఇందులో అయితే ఇంకెంతకన్నా ఏం లేదు. సో, నాకు యాక్చువల్‌గా చాలా ఇష్టం. నేను నాకే కాదు అందరికీ కూడా చాలా సీనరీస్ అంటే చాలా ఇష్టం కదా! సో, నేను అందుకని చెప్పేసి అవి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. సో, ఈరోజు ఏంటంటే అండి చూడండి పగోడకు కూడా ఇలాంటి కష్టం రాకూడదంటారు కదా! అలాంటిదే యాక్చువల్‌గా బ్లౌజ్ స్టిచ్చింగే. కానీ పగోడకు కూడా ఇలాంటి కష్టం రాకూడదని ఎందుకంటున్నాను అంటే యాక్చువల్‌గా ఇది ఈ హ్యాండ్స్ ఇప్పుడు నేను ఏదైతే బ్లౌజ్ చూపించాలనుకుంటున్నానో దాని హ్యాండ్స్ లైనింగ్ అనమాట ఇది. సో, లైనింగ్‌ది మనం ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తది కదా! సో, ఇంత సైజు మనకి ఒరిజినల్ క్లాత్ కూడా కావాలి. సో, ఈ సారీకి బ్లౌజ్‌కి ఏమి ఇచ్చాడంటే పూసలు, బీడ్స్, చిప్స్ కలిపి వర్క్ ఇచ్చాడు. యాక్చువల్‌గా అది ఉందనే నేను తీసుకున్నాను. చూసారు కదా! ఇదనమాట. ఇది చూసారా కట్ చేసిన తర్వాత అటువైపు ఇంత ముక్క లేదు, ఇటువైపు ఇంత ముక్క లేదు. అలా 2 ముక్కలకి రెండిటికి కూడా అంటే రైట్ హ్యాండ్‌కి, లెఫ్ట్ హ్యాండ్‌కి 2 పీసెస్ తీసుకుంటాం కదా! 2 పీసులకి కూడా రైట్ సైడ్ కొంచెం ముక్క, లెఫ్ట్ సైడ్ కొంచెం ముక్క లేదు. అందుకనే అంటున్నాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా క్వెషన్ మార్క్ పడిందనమాట. అయితే ఎందుకుండదో బ్లౌజ్‌లో ఉంటది కదా! అని మీరు అనుకుంటారు. సో, బ్లౌజ్‌లో ఉంది యాక్చువల్‌గా చీర పన్నా కాబట్టి బ్లౌజ్ కూడా పెద్దగానే ఉంది. బ్లౌజ్ సరిపోకపోవడం అలాంటిదైతే ఏం లేదండి. సరిపోకపోతే అది వేరే స్టోరీ. కానీ సరిపోకపోవడం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే ఈ చిప్స్, బీడ్స్ ఉండేటప్పుడు ఇది చూసారు కదా! ఈ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఆల్రెడీ కుట్టేసాను నేను. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కుట్టేసాను. సో, దీని అంతటికి క్లాత్ సరిపోయింది చక్కగా. దీనికి మంచి షేప్ కూడా ఇచ్చాను ఫ్రంట్‌కి. సో, కానీ ఇప్పుడు ఈ హ్యాండ్స్‌కొచ్చేసరికి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. సో, కానీ మొక్కుంది. మరి ముక్కుంటే వేయొచ్చు కదా! ఎందుకు చెప్పడం ఎందుకు అంటారా? చూడండి ఈ ముక్క మిగిలింది. సో, మొత్తం అంతా కుట్టేసిన తర్వాత మొత్తం అంతా కట్ చేసేస్తా. ఈ ముక్క మిగిలింది. ఈ ముక్కని ఇప్పుడు ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసి 4 ముక్కల కింద ఏసేసి ఇటో 2 ముక్కలు, అటో 2 ముక్కలు రెండిటికి కలిపి ఎయ్యాలి. కానీ అలా ఏస్తే ఫస్ట్ జాయింట్ ఏసినప్పుడు ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే అన్నీ కంప్లీట్‌గా పూసలు ఇదే. ఆ పూసలు, చిప్స్ వర్క్ బీడ్స్ అనమాట. చిప్స్‌తో పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ పూసలో ప్రాబ్లమే, బీడ్స్ ప్రాబ్లమే. అంటే ఈ గొట్టాల్లా ఉంటాయి కదా! అవి కూడా. సో, ఇక్కడ జాయింట్ ఏస్తే దీనికి ఉన్నాయి, దానికి ఉన్నాయి. సో, రెండిటిని కలిపి జాయింట్ చేయడానికి ఇబ్బందే. ప్లస్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, మన ఈ ఖర్చు దగ్గరకు వచ్చిన తర్వాత మనకి హ్యాండ్ లోపల కూడా గుచ్చుకుంటదండి. లైనింగ్ ఎంత లైనింగ్ ఉన్నా అది మనకి గుచ్చుకున్నట్టు వస్తది. ఈ అంచులు కుట్టిన దగ్గర, అంచుల దగ్గర, అది దగ్గర మనకి గుచ్చుకున్నట్టు వస్తది. సో, మరి ముక్క మిగిలింది కానీ ఎయడానికి అవ్వదు. అందుకని ఇలాంటి ప్రాబ్లమ్ ఎవరికీ రాకూడదని అంటున్నాను. సో, ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఏం చేశానంటే ఈ సారీ ఇదనమాట. జిమ్మిచ్చు సారీస్ అంటారు కదా! ఈ సారీ అనమాట. సారీస్ ఫాల్ అన్నీ ఏయించేసాను కూడా. ఫాల్ ఇప్పుడు బయటకి ఇచ్చేస్తాను ఏయించేసాను కూడా. కానీ ఇంక వేరే ఆప్షన్ లేక క్లాత్ ఉండి కూడా ఈ సారీలో ముక్కని కొంచెం కట్ చేయవలసి వచ్చింది. ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. మీరైనా నేనైనా ఎవరైనా సరే ఇంక అదే చేయాలి. ఇప్పుడు ఏంటంటే దానికి సేమ్ అందులో కొంచెం ముక్క తీసేసిన తర్వాత ఈ సైడు, ఆ సైడు జాయిన్ చేసుకోవడానికి సరిపోయేలాగా కట్ చేశాననమాట. కట్ చేసిన తర్వాత కట్ చేసిన ముక్కంతా కూడా దానికి అక్కర్లేదు కదా! సో, ఇంత ముక్క కట్ చేశాను నేను. ఇంత ముక్క కట్ చేస్తే యాక్చువల్‌గా నేనేంటంటే సేమ్ సారీలో ముక్కనే చిన్న ముక్కను తీసి హెయిర్ క్లిప్స్, స్క్రంచీస్, రబ్బర్ బ్యాండ్స్ కూడా చేస్తాను. కానీ దీనికైతే మాత్రం కేవలం దీనికోసమే తీశాను. సో, ఇటు అటు 2 ముక్కలు, ఇటు 2 ముక్కలు 4 ముక్కలు కావాలి కానీ 4 ముక్కలు తీసిగా ఇంకా మిగిలిన ముక్కలు అటకన్స్ వెనక కుర్చీలు వేస్తాం కదా! దానికి సరిపోద్దని చెప్పేసి నేను కట్ చేశాను. సో, ఇంకా వేరే ఆప్షన్ అయితే ఉండదు. సో, అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సో, దానికి అలాగే బీడ్స్‌తో ఎలా స్టిచ్ చేశాను జాయింట్ దగ్గర కూడా నేనైతే అప్లోడ్ అయితే చేశాను. అంటే సూదులు ఇరిగిపోతాయి కదా! సూదులు ఇరిగిపోకుండా ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే అది కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. సో, చూసారు కదా! ఇక్కడ హ్యాండ్ ఇక్కడ జాయింట్ ఇక్కడ వచ్చింది చిన్న ముక్కలో. లోపల ఖర్చు మిగతా అంతా ఖర్చులోకి వెళ్ళిందనమాట. ఈ మిగతా చిన్న ముక్కే కనిపిస్తుంది మనకి. సో, చూసారు కదా ఇక్కడ. సో, ఇది బ్లౌజ్ కుట్టడానికైతే కొంచెం టైం అయితే ఎక్కువే పట్టిందండి. సో, అన్ని పూసలతో సూది ఇరిగిపోకుండా ఎలా కుట్టాలనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. ఒకసారి వాచ్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో, దీనికి కూడా చూడండి ముందు షేప్ ఇచ్చాను. కానీ అలాగే లోపల నేను బకరం మీకు చూసారు కదా! మీకు ఏం కనిపించట్లేదు. బకరం కానీ ఏం కనిపించట్లేదు. దీనికి కూడా మనం ఎలా చేయాలనేది కూడా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేశానండి. సో, పెద్ద హెడేక్ లేదు. అసలు పెద్ద పని లేదు. ఈ ఫ్రంట్ నెక్ అసలు షేప్ పెట్టినా సరే పెద్ద పని లేదు. కాకపోతే ఆ హ్యాండ్‌కే కొంచెం ఏ షేప్ పెట్టలేదు. అలాగని ఏ డిజైను పెట్టలేదు. కానీ కేవలం ఆ పూసలు ఉండడం వల్ల ఆ సైడ్ జాయింట్ క్లాత్ మిగిలినా సరే నేను అలా వేయడానికి ఆప్షన్ లేకపోవడం వల్ల మళ్ళీ సారీలో ముక్క తీసి ఇదంతా స్టోరీ చేయవలసి వచ్చింది. సో, మరి వేరే ఆప్షన్ అయితే ఉండదు. మరి నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.